హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రదర్శిని రెడ్డి రాయల్స్. ఇప్పుడు మా అమ్మ నన్ను వినాయక చవితికి పుట్టింటికి తీసుకెళ్తుంది. సో వెళ్తున్నాను పాపను ఎత్తుకొని. బాయ్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్గా బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారా? క్లైమేట్ ఎంత బాగుందో. వాన పడుతూనే ఉన్నది, మోడాలు మూసుకొని. ఇప్పుడు వదిలింది. ఇప్పుడు ఇలా ఉంది క్లైమేట్ వచ్చేసి. ఎంత బాగుంది కదా, మేఘాలు అంతా. ఇప్పుడు చాలా బాగుంది. మిద్ద పైన పాపను ఎత్తుకుని ఉన్నాను. అమ్మ ఇంటికి రా, పుట్టింటికి తీసుకెళ్తా అని ఒకటే అడుగుతుంది. సో 2 days ఉంటే వస్తుంది నన్ను తీసుకెళ్ళడానికి. వినాయక చవితికి పండుగ తీసుకెళ్తుంది. సో ఇప్పుడు పాపనైతే పైకి తీసుకొచ్చాను. క్లైమేట్ చాలా బాగుంది. టెర్రస్ పైన ఉన్నామన్నమాట. పాపకి ఆరోగ్యశ్రీ కార్డు చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. అమ్మా ఓకే, ఆడికి అది మీ ఇష్టం. నాకెలా తెలుస్తుంది? నందాలే, నాకు తెలియదు. అక్కడ కూడా అవునా? మా ఇంటికాడ ఉండడం వద్దనుకుంటే ఆరోగ్యశ్రీ కార్డ్ కాదు ఫ్రెండ్స్, అట్లా వచ్చేసింది. అదేంటి ఏంటండి, మళ్ళీ మర్చిపోయాను. ఆధార్ కార్డ్ చేయించుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. సడన్గా అప్పుడప్పుడు చెప్తే వచ్చేసాం అనమాట మా హస్బెండ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఆధార్ కార్డ్ చేయించేది మూసేసింది బ్యాంక్ అని చెప్పేసి, అది మళ్ళీ బ్యాంక్కి పాపకి మనీ పడే ఆడపిల్ల పుట్టిందని దానికి వచ్చాం ఫ్రెండ్స్. మా ఆయనకి ఆడపిల్ల కాదు పుట్టింది, దుర్గమ్మ తల్లి పుట్టింది, వాళ్ళ అమ్మ పుట్టింది. సో అదృష్టవంతరాలు కదా, మనీ కూడా తీసుకొస్తుంది అనమాట. అందుకు వెళ్ళాం ఫ్రెండ్స్, వద్దనుకోకుండా. బాలింతని చిన్న పాపని ఎందుకు తీసుకొచ్చినాం అని బ్యాంక్లో కొంచెం లైట్గా మా ఆయన నడుస్తున్నారు. బయట ఫుల్ వాన పడుతుంది ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసాం. మా హస్బెండ్ వెళ్తున్నాడు ఇంకా డ్యూటీకి. ఇంటి దగ్గరికి వెళ్తున్నానని అంట్లన్నీ వాష్ చేసి నోటు మా హస్బెండ్కి. దేంట్లో అన్నీ పెట్టేసి మా హస్బెండ్కి వంట ఏమైనా చేసుకుంటాడని చేసేసి, బాటిల్స్ అన్నీ పట్టేసి పూజ చేసేసి, అలాగే బయట బట్టలు అన్నీ ఆరేసాను ఉతికి. వరుసగా ఇవన్నీ బట్టలు ఉతికి ఆరేసి పాపను చూసుకుంటూ జోగొట్టి పని పెట్టి తిన్నాను అని చెప్తే కూడా మా మమ్మీ నాకు టిఫిన్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. తినమ్మా, ఏం తిని ఉంటావు అని పూలు తీసుకొచ్చింది. రెడీగా ఇంకా పోదాం అంటుంది. వచ్చేసింది. ఆయమా పాపనైతే రెడీ చేయించిన. వాళ్ళ అమ్మమ్మ ప్రేమ, మనోరాలు ప్రేమ. మా అమ్మతో కలిసి వెళ్తున్నాను. పాప ఎలా ఉంది? వెళ్తున్నాం, మా అమ్మ తీసుకుని వెళ్తుంది. నేను బుజ్జి బంగారు తెలుసు. మా హస్బెండ్ ఉంటే ఆటో మాట్లాడుకొని వచ్చేవాడు ఇంటి దాకా. ఇప్పుడు తను డ్యూటీకి వెళ్ళాడు కదా ఫ్రెండ్స్. సో అమ్మ నేను పాపను ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం. పాపకి సాక్స్ వేసాను అనమాట. ఇప్పుడు వానలు పడుతున్నాయి. వాన పడకముందే తొందరగా వెళ్ళాలి బస్ స్టాండ్కి, ఊరికి. ఎన్నో రోజుల నుంచి అమ్మ రా పుట్టింటికి అని అడుగుతూనే ఉంది. ఇప్పుడు కుదిరింది కదమ్మా. ఇలా పాప మోస్తుంది అమ్మ, బరువు మేలేదు, హ్యాండ్ పెయిన్ ఉందని చెప్పేసి నేనే పట్టుకుంటున్నాను. ఇది లేదా మా హస్బెండ్ పట్టుకున్నాడు ఫ్రెండ్స్. అమ్మ రా వెళ్దాం. అమ్మతో ఇలా పుట్టింటికి వెళ్తుంటే అది తీపి గుర్తుగా ఉంటుందని వీడియో తీసుకుంటున్నాను. అంతకుమించి ఇంకేం లేదు. పాపని ఇంటికి వచ్చేసినాము. ఆయుషతో మా అమ్మని తీసుకెళ్తుంది. ఎవరు ఎత్తుకోతున్నారు నిన్ను? పిన్ని ఎత్తుకోతుంది కదా. పిల్లలు రాలే, పైన ఉన్నారా? శాస్త్రా
తను నేను ఋషి రాలా ఋషి బొంగోరులు నువ్వు బొంగోరు తల్లులు ఎట్టున్నారు జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తమ్మా నా కూతురు నువ్వు బంగారు కూతురు ఆగినానన్నారా ఇంకా లేదంటారామా ఎవరు చిటి తల్లి ఎవరు బంగారు తల్లి ఏమండి మనం అప్పుడున్న చోటికి వచ్చేసినాం జాగ్రత్తగా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకెవరి దగ్గరికి వెళ్ళి నడుస్తుంది అందరు బాగుంది నా కూతురు అని ఎత్తుకొని ముద్దులు ఆడుతున్నారు నానా పెద్దగా అయిపోయింది నడుము కాడికి వచ్చేసినావు అండి అలాగే పొడు కానీ ఏజ్ చిన్నది లేండి ఇక్కడ చెప్తాను రిక్వెస్ట్ ఏమనుకోకండి ఫ్రెండ్స్ అదేంటంటే సంతూర్ మమ్మీ సంతూర్ డాడీ అని చెప్పి అన్నీ చూసేసిన వాళ్ళని ఏజ్ చిన్న అంటారు ఏమి చూడకుండా ఉన్న వాళ్ళని ఏజ్ పెద్దదని గెస్ట్ చేసి చెప్తారు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అలా ఒకరిని బాధపట్టి కించపరచడం మనం కరెక్ట్ కాదు అందుకు చెప్తున్నాను ఏమనుకోకండి ఇట్లా ఎత్తుకుంటాడు బుడ్డ మెరికిపోయి పడేస్తాం నన్ను ఇప్పుడు కొంచెం పెద్దగా పాప జాగ్రత్త మా బుల్లి బంగారాలు ఇలా నేను ఎంత ప్రాణంగా పెంచుకున్నానంటే అంత ప్రాణంగా మా హస్బెండ్ కూడా అంత వాళ్ళ అక్క పిల్లల్ని కాన్పు చేసి మా ఆయన్ని అనమాట మా అత్త చనిపోయింది అప్పటికే చూసుకున్నాడు పెంచిన వాళ్ళం కాబట్టి ప్రేమ ఉంటుంది పిల్లల మీద బేబీ పుట్టేసరికి మా ఆయనకి బేబీ పుట్టేసరికి మేము చూసుకున్నంత ప్రేమగా మా పిల్లల్ని చూసేవాళ్ళు లేకుండా విన్నారు బాగానండి గ్రైండర్ ఏడుస్తుంది కొత్త ఏడుస్తుంది కానీ క్యూట్గా ఏడుస్తుంది అని పెట్టుకుంటుంది అమ్మ నా కోసం చేసింది అమ్మ ఏంటి నువ్వే చెప్పు ఇవి నువ్వుల ముద్దలు ఇవి ఆ త్రాసాలు ఎంత చిన్నగా ఉన్నాయి గుల్లి మిరపకాయల పిల్లలు ఉంటారు కదా పిల్లలు కానీ చిన్న చిన్న అలాగే నువ్వు కూడా చిన్న పిల్లలు అక్కనే మాకు ఇవి లడ్డులు ఇవి జిలేబీలు జిలేబీ లడ్డు నా కోసం అట్లా పెట్టినారా చేసి ఇవేంటివి ఋషి బంగారు కదా నేను స్నాక్స్ నీకోసం అని తీసి పెట్టినా మీరు వచ్చి తింటావని మిల్క్ చాక్లెట్ నా కోసమా ఇన్ని వస్తువులు నేను వస్తాను అనుకొని తీసి పెట్టినారు ఒకవేళ రాకుండా ఉంటే ఆడికి వచ్చేస్తుంటుంది అందాలకి ఈ బిస్కెట్ ఇలాంటివి బాగానే సరే సరే ఇంకా ఉన్నాయమ్మా ఇవి నీకేస్తాం ఎందుకు నాకు వస్తాయి లిప్టిక్ ఇది వావ్ నా కాస్మెటిక్ సిస్టమ్ థ్యాంక్స్ ఎక్కువ రేట్ పెట్టి తెచ్చిన 100 అని తీసుకున్నా చూపించిన బాగుంటది ఎందుకు ఊరికే గాజులు కూడా ఉన్నావా డబ్బులు ఊకే ఖర్చు సరే బాగున్నాయి ఇది వేసుకుంటా వినాయక చవితికి పాపకి కాశీ నుంచి వచ్చినాయి దారాలు కాలుకి పాప కాశీ నుంచి ఓకే థ్యాంక్స్ ఇవి వాచింది బాగుంది పెళ్లి రోజు గిఫ్ట్ తీసుకున్నాను వీడికి వస్తాం అనుకోని రాని రాలా చూస్తాడు మా ఆయన ఏమండి గిఫ్ట్ తీసుకుంది మా అమ్మ చూడు చూడు బాగుంటుంది చూపి పాప ఏడుస్తుంది తీసుకుంటా పాపమండి మా అమ్మకు ఉన్న దాంట్లో తెచ్చింది మీ అమ్మ తర్వాత అమ్మలాగా బాగుంది నైస్గా ఉంది
ఏంటివి చిక్కీలు గట్టాలు నా కోసం. ఓకే బాగున్నాయి. ఇది అలంపూర్ది వెళ్ళి నా జోగులాంబ దగ్గరికి వెళ్ళి నాకు పాపకి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మ. ఇదేమో కాశీ నుంచి వచ్చినది పాప కోసం. పెద్దమ్మ నేను ఒకటి ఐషు మమ్మీ ఒకటి అమ్మ నా కోసం కట్టుంది. పెద్దమ్మ మన ఇద్దరిది మ్యాచ్ నీ మనవరాలకి రెండు వేలు తీసుకున్నాను నేను. తీసుకోలేమా? ఓరు బొంగోరు తల్లి, ఓరు ఐషు తల్లి, ఓరు వజ్రాల తల్లి, ఓరు దుర్గమ్మ తల్లి. చిన్న చేతికి జాగ్రత్త కట్టు ఏడబడిపోయింది. అమ్మో 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 మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ ఇది పట్టు. ఓరు నేను ఎత్తుకుంటా అదొక్కటి నడిపించుకో. మా అమ్మలే మా నాన్న కదూ, బంగారు కదూ, దుర్గమ్మ కదూ. నేను మీకోసం పిల్లలు తెచ్చిన చాక్లెట్లు. లేదు నేను ఇస్తా. ఉమా కోసం కాస్మెటిక్స్ తెచ్చా. ఉమా మమ్మీ నీ కోసం ఇంటికల్ పట్టుకొని పెరుగుతుంది, దొంగ పెడుతుంది. స్ట్రాంగ్ ఉంది. డిస్ట్ అని చూపించండి నేను ఎక్కువ, అందుకే కాస్మెటిక్స్లు అవి మమ్మీకి ఇచ్చేసే. అమ్మ ఇవి నీకోసం తెచ్చిన కాస్మెటిక్స్. తనుశ్రీ ఎత్తుకుంది మా పాపని. అంగడికి వెళ్తున్నాం బయటికి, అట్లా వెళ్ళొచ్చినట్టు ఉంటుందని. కర్నూలుకి వచ్చాను కదా. నేను ఎక్కడికి వెళ్ళలేదే. మార్నింగ్ రెడీ అయినది చూడమా నేను. వాళ్ళ అక్క నవ్విస్తుంది. శాస్త్ర నవ్వుతుంది. బుజ్జి తల్లి నావి కొత్త చెప్పులు ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడైనా తెగిపోయే అవకాశం ఉంది కదా, కొత్త స్లిప్పర్స్. మళ్ళీ పాప ఉండే పని అని కుట్టించుకోవడానికి వచ్చినాము. అర్ధగంట అవుతుందంట. 120 అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ స్లిప్పర్స్ కుట్టడానికి. ఇంకా అమ్మ తర్వాత వద్దులే, ఇంకా నా చెప్పులు వేసుకొని ఇచ్చింది అమ్మ చెప్పులు. అమ్మ ఉత్తకాలతో నడుస్తుంది. అంగడికని వచ్చినాం అనమాట. అట్లా స్లిప్పర్స్ ఇవ్వచ్చు అని వచ్చినాం. రోడ్డు దాటే పని అని నేనే పాపం తీసుకున్నాను. మళ్ళీ చిన్నపిల్లలు కదా వీళ్ళు. చూసారా ఫ్రెండ్స్, నా కోసం వద్దంటుంటే కూడా అమ్మ అన్ని స్వీట్లు ఉన్నాయి ఇంట్లో, హాట్ లేదని చెప్పేసి హాట్ తీసుకోవడానికి వచ్చింది. అంటే మిక్చర్ కానీ ఏమన్నా చిప్స్ కానీ వద్దని చెప్తున్నా తీసుకుంటుంది. ఇలా ఉంటుంది, వద్దని చెప్తున్నా తీసుకుంటుంది. ఎప్పుడో కానీ రావు, తీసుకుంటాకో తీసేస్తుంది, ఇంకా తీసుకుంటుంది. నాకు మా ఆయన ఎప్పుడు కూల్ డ్రింక్స్లు ఇప్పిస్తాడు. నాకు అలవాటు ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగి. మా ఆయన వాళ్ళని చేసుకున్నాక ఇక్కడ చూడండి మా అమ్మ అలవాటు ఉందని కూల్ డ్రింక్ కూడా తీసుకుంటుంది వద్దని చెప్తుంటా కూడా. ఆయనకి వాచ్ అండ్ నాకు లిప్స్టిక్ గాజులు తీసుకుంది. అదే లిప్స్టిక్ వచ్చేసి ఇక్కడ 110 150 చెప్తున్నారు. అంత పడిందమ్మా అని చెప్పి చూపించడానికి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకున్నావమ్మా అంత కాస్ట్ పెట్టి అని అన్నాను. అదే పెళ్లి రోజు గిఫ్ట్ అని తీసుకున్నాను రా అంటుంది. మా మదర్ అంతే అండి, ఇది ప్రేమ ఉంటే ఫ్రెండ్స్ చెప్పాలంటది అనమాట. గిఫ్ట్లు ఇస్తానే కాదు, అమ్మ అయినా అడగంది అన్నం పెట్టదు కదా, మనం దేవుడిని ఎలా అడుగుతాం అది విధమని, అలాగే అడగకుండా అయినా ప్రేమ ఉంటే చెప్పుకోవాలంటది మా అమ్మ. ప్రేమ ఉంటే అంటే ఎవరు పడితే వాళ్ళని కాదు, బ్యాడ్గా కాదు, అల్ప స్త్రీలలా కాదు, అల్ప పురుషుల్లా కాదు. హస్బెండ్ వైఫ్ రెస్పెక్ట్ రిలేషన్ అండ్ మదర్ డాటర్ రెస్పెక్ట్ రిలేషన్ ఇట్లాంటివి. చూడండి దీంతో ఆంటీ వేడి చేసిస్తుంది అమ్మ నా కోసం కొనిస్తుంటే. బాగుంది.
ఆంటీ బాగుంది. ఎంత డెవలప్ అయినారు ఇప్పుడు ఈ మధ్య. అన్ని మైకులు వచ్చినాయి, కూరగాయలు అమ్మాలన్నా మల్లెపూలు అమ్మాలన్నా బాగా డెవలప్ అయినారు. ఐషు, oh my goodness. ఐషు. నేను లక్స్ సబ్బు వాడతానని అన్ని షాపులు వెతికి నేను సబ్బు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మర్చిపోయాను, అందుకని మా అమ్మ నాకు సోప్ ఎత్తుకుతూనే ఉంది లక్స్. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ సోప్స్ అవన్నీ నా కోసమే షాపింగ్. అన్నీ తీసుకుంటున్నావు, వద్దని చెప్పినా కదా. ఆయనతో కొనిచ్చుకుంటా అని చెప్తే వినకుంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు నీకు? నేను ఈరోజు షాపింగ్ చేసి వచ్చాను. వద్దంటే కూడా అమ్మ ప్రేమతో ఖర్చు పెట్టేస్తూనే ఉంది. అమ్మ ప్రేమ భరించలే. అమ్మని కాదనుకున్నాను అనుకో, అత్తింటి సైడ్ కూడా నేను చులకనైపోతాను, తల్లిదండ్రులు లేరు అని చెప్పేసి. అందుకోసం కూడా నేను మళ్ళీ అమ్మ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఒకరికి అనిపించుకోవడం ఇష్టం లేక, ఒకరికి చనువు వేయడం ఇష్టం లేదు. తల్లి లేని పిల్లల్ని ఎలా చూస్తారో మా హస్బెండ్ని చూశాను నేను. ఆ పరిస్థితి నాకు వద్దు, నా పిల్లకొద్దు అని మళ్ళీ నేను అమ్మ ఒకటి అయిపోయినా మా బేబీ కోసం. మా మమ్మీ స్వచ్ఛంగానే ఉంటుంది, ప్రేమిస్తుంది, కానీ కోపం వచ్చినప్పుడు నా పరాశక్తిలాగా. ఇంటికి వచ్చేసినాం, షాపింగ్ అయిపోయింది, పైకి వచ్చేసాం. కూర్చోండి ఇక్కడ. అమ్మా అలసిపోయింది, కసు కొట్టి క్లీన్ చేసి పెట్టింది. పాప నేను ఉంటామని నా కోసం మా చెల్లెలి మా అమ్మ ఈ బజ్జీ తీసుకొచ్చినారు తింటాని. చిత్రంగా ఉంది, తినలేదు నేను ఇప్పుడు. బ్రెడ్ బజ్జీ అంట. ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. నువ్వంటే మాకు ఇష్టం పెద్దమ్మ. గుడ్ నైట్. ఆయుష్ కూడా మాకంటే ఇష్టం. వినాయక చవితి వీడియో కూడా ఉంటుంది. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చితే. అలాగే అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను బాగుండాలని కూడా మీరు కోరుకుంటారని నేను ఐ హోప్ అనుకుంటున్నాను. బాయ్.